మాస్టర్, ఇంత గొప్ప ధ్యాన మార్గం ఎందుకు జనాల్లోకి వెళ్ళట్లేదు? రోజు రోజుకి నేర్చుకుంటున్నారు, ధ్యానం చేసే వాళ్ళు పెరుగుతున్నారు ప్రపంచం అంతా కూడా. అది అవేర్నెస్ డే బై డే డెవలప్ అవుతుంది. అయితే మరి మన శాస్త్రాల్లో ఉన్నవి ఎన్నో సైంటిఫిక్గా చూస్తే కొన్ని కొన్ని ప్రూవ్ చేస్తున్నా, కొన్ని ప్రూవ్ చేయలేకపోతున్నా. కానీ మెడిటేషన్ రిలేటెడ్ అయితే ఎంత రీసెర్చ్ చేస్తే అంత రిజల్ట్స్ వస్తున్నాయి అన్నమాట ధ్యానం గురించి. కాబట్టి ఈ అవేర్నెస్ అనేది రోజు రోజుకు వస్తుంది. ఇంకా లాస్ట్ ఇయరే మెడిటేషన్ డే, వరల్డ్ మెడిటేషన్ డే కూడా పెట్టారు December 21 నాడు. సో వరల్డ్ మెడిటేషన్ డేకి మనం చక్కగా హృదయపూర్వకంగా క్లాప్స్ కొడుతూ, సో ఇంకా తర్వాత ఏమవుతుందంటే మెడిటేషన్ వాళ్ళు అంటే అరే నీకు పిచ్చా ఏంటి మెడిటేషన్ చేయట్లేదు అని అంటారు అనమాట. ఇంత తెలివి తక్కువ ఉందా, కొంచెం తెలివైన వాడు ఎవరైనా మెడిటేషన్ చేస్తారు అన్నట్టుగా వచ్చేస్తుంది. కొన్ని సంవత్సరాలు వస్తుందని నేను విజన్ చూస్తున్నాను. ఎందుకంటే దీనిలో అన్ని లాభాలు ఉన్నాయి. లాభాలు ఉన్నప్పుడు ఒకటి మంచి పని చేయాల్సినప్పుడు చేయకపోవడం అనేది తెలివి తక్కువతనమే కదా. కాబట్టి అందరూ తెలివైన వాళ్ళుగా రోజు రోజుకు డెవలప్ అవుతున్నారు. అది అవేర్నెస్ కూడా డెవలప్ అవుతుంది. సో థ్యాంక్ యూ. మాస్టర్, ఆస్ట్రల్ ట్రావెల్ అనేది నిజమేనా? అందరూ ఈ అనుభూతిని పొందగలరా? ఇది మంచి క్వశ్చన్ అడిగారు. ఒకసారి నేను నా కొలీగ్ వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత సంవత్సరంలోనే 15 కిలోలు వెయిట్ తగ్గిపోయాడు. కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నేను అమెరికాలో ఉన్నాను, అమ్మగారు ఇండియాలో ఉన్నారు, అన్న దగ్గర పెట్టాను, అన్న వదిన మంచిగా చూసుకోలేదు అని అతని బాధ. అన్న వదిన కనుక ఇంకో మంచిగా చూసుకుంటే అమ్మగారు ఇంకో 10 సంవత్సరాలు బతికేవాళ్ళు కదా. అతని బాధతోటి అతను 15 కేజీలు వెయిట్ తగ్గిపోయాడు అన్నమాట. నేను మాట్లాడుతూ మరి నీకు ఈ మధ్యలో అమ్మ ఎప్పుడైనా కలలో కనిపించలేదా అన్నాను. అంటే వెంటనే అతను కలనా, ఏం మాట్లాడుతున్నావు, కలలో కనిపిస్తే నిజం అవుతుందా ఏంటి, వాట్ ఆర్ యూ టాకింగ్ అని తీసి పడేశాడనమాట. ఇదన్నమాట. అప్పుడు నాకు అర్థమైంది, కరెక్టే కదా. అంటే కళకు ఆస్ట్రల్ ట్రావెల్కి ఒక డిఫరెన్స్ ఉంది. అంటే కళలో కనిపించింది అంటే కలరే కదా, కళలో వచ్చింది ఇంపార్టెంట్ ఉందా, ఏం లేదు కదా అని మనకే తెలిసిపోతే అది కళ. కళనా, అది పట్టించుకోవాల్సిన కళ కూడా అవసరమా అని అనిపిస్తే అది కళ అనమాట. కొంతమంది చెప్తారు, ఏమండి నిన్న కళలో కనిపించారు, మా నాన్నగారు చనిపోయిన నాన్నగారు కనిపించారు, ఎంత బాగా మాట్లాడారు అండి, చాలా హ్యాపీగా ఉన్నా అని చెప్పారు. వాళ్ళు చెప్తుంటే ఆనందంతో చెప్తారనమాట. ఒక భావన ఉంటుంది. అందుకే ఇది ఆస్ట్రల్ ట్రావెల్ ఏమంటా అంటే భావనామయ కోశం యొక్క ప్రయాణం అని చెప్తారనమాట. ఆస్ట్రల్ ట్రావెల్ అంటే సూక్ష్మ శరీర యానం అంటారు. ఇది డిఫరెన్స్ ఉందన్నమాట. కళల శరీరానికి సూక్ష్మ శరీరానికి 2 తేడాలు ఉంటాయి. అంటే కళలో గిచ్చుకుంటే నొప్పి ఉండదు, ఆస్ట్రల్ ట్రావెల్లో అంటే సూక్ష్మ శరీరంలో గిచ్చితే నొప్పి ఉంటుంది. డిఫరెన్స్ ఏంటంటే కళలో పంచేంద్రియాలు సరిగా పనిచేయవు, అంతంత మాత్రమే పనిచేసి లేకపోతే పనిచేయవు కళ. కానీ ఆస్ట్రల్ ట్రావెల్ అంటే పంచేంద్రియాలు మామూలుగా మనిషిగా మనం ఉన్నప్పుడు ఎలా పనిచేస్తా కనీసం అంత పనిచేయడం, కానీ అంతకన్నా ఎక్కువ పనిచేస్తే అది ఆస్ట్రల్ ట్రావెల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడి నుంచి నేను అక్కడ వెళ్తున్న పెద్ద చీమని చూడగలుగుతాను. పెద్ద చీమ వెళ్తుంటే కనిపిస్తుంది. అక్కడ వైర్ల మధ్యలో ఒక నల్ల చీమ వెళ్తుంది, అక్కడ నాకు కనిపిస్తుంది ఆ ఎర్ర వైర్ పక్కన. అయితే మరి 10 ఫీట్ల దూరంలో ఉంది కూడా ఒక చీమ కనిపిస్తుంది. అదే 100 ఫీట్ల దూరంలో నాకు చీమ కనిపించదు. కానీ ఆస్ట్రల్ ట్రావెల్ లోపల మీకు ఒక 10 కిలోమీటర్ల దూరం వెళ్తున్న చీమ కూడా కనిపిస్తుంది అన్నమాట. అంత అవకాశం కూడా ఉంటుంది. అంటే మినిమం ఏంటి, 10 ఫీట్ల దూరంలోనే చీమ కనిపిస్తుందా ఇంత క్లియర్గా? మీరు ఇప్పుడైతే ఎంత క్లియర్గా చూస్తే అంత క్లియర్గా కనిపిస్తున్నాయా? అక్కడి నుంచి ఆస్ట్రల్ ట్రావెల్ యొక్క ప్రారంభం ఎక్కడి వరకు ఉంటుంది, దానికి అంతు లేదనమాట. అంటే చూస్తే ఎట్ ఏ టైం ఒక పూర్తి గ్రహాన్ని అంతటిని కూడా, గ్రహంలో ఉన్న వాళ్ళందరూ ఏమేం చేస్తే ఎట్ ఏ టైం చూసే అంత శక్తి కూడా ఉండొచ్చు. అంటే మీ యొక్క శక్తి పెరుగుతూ ఉంటే దాని కెపాసిటీ పెరుగుతూ ఉంటుంది. ఓకే, ఆస్ట్రల్ ట్రావెల్ ఇలాంటివన్నీ అనుభవాల ద్వారానే మనము మరి ఈ బ్రహ్మజ్ఞానం అంటే ఆ భగవంతుడి తత్వాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అక్కడి నుంచి మరి ఏమవుతాయంటే ఫస్ట్ పీడ కళలు అంటారు.
నార్మల్ వాళ్ళకి వచ్చే పీడకలు, సాధకులకు వచ్చేవి భయాన్ని తొలగించే ఆస్ట్రల్ ట్రావెల్స్ అన్నమాట. అది డిఫరెన్స్ ఉంటుంది. పీడకలు వస్తే వాళ్ళు ఇంకా కుంచుకుపోయి ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళి ఇంకా వాళ్ళ శక్తి తగ్గిపోతుంది. కానీ ఈ శక్తి ఉన్న వాళ్ళకి అప్పుడు ఆత్మశక్తి గురువుల సాధన చేసే వాళ్ళకి వీళ్ళకి శక్తి ఉంది కదా, ఈ శక్తిని ఉపయోగించి వీళ్ళకున్న బ్లాక్స్ని తొలగిద్దామని మన ఆత్మశక్తి నిర్ణయించుకుని గురువుల సహాయంతో మనకి ఏమైనా భయాలు ఉన్నా అవి ఆ భయాలను పెనెట్రేట్ అవుతాయి. భయాన్ని కళ్ళలో కళ్ళు పెట్టినప్పుడే భయం తొలగిపోతుంది కదా. ఆ విధంగా నాకు కూడా మొదట్లో ధ్యాన సాధన చేసేటప్పుడు నాకు 10 మెట్లెక్కి కిందికి చూస్తే భయం అనిపించేది. ఎందుకంటే హైట్ ఫోబియా, హైట్స్ అంటే భయం. అటువంటిది నాకు కూడా మరి ఈ ఆస్ట్రల్ ట్రావెల్ స్టార్ట్ అయిన తర్వాత 1 కిలోమీటర్ హైట్ ఉన్న గోడ పైన కూర్చోబెట్టేవాళ్ళు రోజు నైట్. ఇటు పక్కంతా సముద్రం, అటు పక్కంతా అడవి, ఈ గోడ అటు ఇన్ఫినిట్ పొడవు, ఇటు ఇన్ఫినిట్ పొడవు, కంటి చూపు మేర కిలోమీటర్ హైట్, సన్న ఒక ఇటుక గోడ. ఆ ఇటుక పైన గోడ పైన కూర్చుని ఏం చేస్తాం? భయం. ఎందుకంటే హైట్స్ అంటే భయం కదా. భయపడుతూ కళ్ళు మూసుకుని కూర్చోను, కళ్ళు మూసుకుని మధ్య మధ్య కళ్ళు తెస్తూ పొద్దున్న 6 నుంచి సాయంత్రం 6 వరకు 12 గంటలు 100 రోజులు ఇక్కడ మన కళ లోపల కళ లేదా ఆస్ట్రల్ ట్రావెల్ అనే ప్రాసెస్ లోపల ఇక్కడ 10 minutes హాఫ్ అన్ అవర్ అయ్యుండొచ్చు మన నిద్ర కానీ మెడిటేషన్ టైంలో. కానీ అక్కడ మాత్రం అంత టైం స్పెండ్ చేసిన తర్వాత 100 రోజులు అయిన తర్వాత నాకు అప్పుడు మరి తర్వాత హైట్లోకి వెళ్ళినప్పుడు, మా బిల్డింగ్ పైకి వెళ్ళినప్పుడు కిందికి చూస్తున్న భయం లేదనమాట. అరే భయం పోయింది నాకు అని అర్థమైపోయింది. ఎప్పుడైతే నాకు భయం పోయింది అర్థమైందో అప్పటి నుంచి ఆస్ట్రల్ ట్రావెల్ ఆగిపోయింది అనమాట. ఆ విధంగా మనకు కళల కన్నా హయ్యర్ టెక్నాలజీని ఆస్ట్రల్ ట్రావెల్ అంటారు. అది క్లియర్గా మనం డెఫినేషన్ ప్రకారం చెప్పుకోవచ్చు. కానీ కొంతమంది గురువులు మాత్రం దాన్ని కూడా కళనే అంటారు. అంటే ఒకాబులరీ డిఫరెంట్గా వాడతారు అన్నమాట. రాంపా అనే ఆయన కూడా అది కూడా కళనే అంటారు. అన్ని కళలు ఆస్ట్రల్ ట్రావెల్ అంటారు ఆయన. అంటే కానీ డిఫరెన్స్ అయితే ఉంది. టిబెటన్ వాళ్ళు ఏమంటారంటే డ్రీమ్ యోగా లోపల, టిబెటన్ డ్రీమ్ యోగాలో చెప్పాను, ఇది క్లియర్ డ్రీమ్స్ అంటారు. అంటే డ్రీమ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది, శక్తి పెరిగితే ఆస్ట్రల్ ట్రావెల్. తేడా చిన్నదే. శక్తి ఎక్కువ ఉంటే ఆస్ట్రల్, తక్కువ ఉంటే కళలు. కాకపోతే ఎక్కువ తేడా లేదు కాబట్టి ఇదంతా ఫినామినా అంటారు. ఇదంతా కూడా ఒకటే సంబంధించింది అన్నట్టుగా చెప్తానమాట. రకరకాలుగా పేర్లు రకరకాల చిన్న చిన్న డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. క్లియర్గా మనం నోట్ చేసుకుని సాధన శక్తి బాగా పెరుగుతుంటే మనకు ఎగిరే కళలు వస్తున్నా, అంటే ఎగిరే కళలు అంటే ఎగురుతున్నట్టుగా అనిపించి ఏదో ఎగిరినట్టు అనిపిస్తుంది అంటే మళ్ళీ అది డిఫరెంట్. ఏమండి ఎగురుతున్నా అండి చాలా బాగా అనిపిస్తుంది, ఇలా ఎగురుతుంటే గాలి ఇలా టచ్ అవుతుంది, ఇలా వెళ్తున్నా వాళ్ళు చెప్పేటప్పుడే వాళ్ళ టోన్లోనే అర్థమైపోద్ది మనకి. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కానీ వాళ్ళ ఆనందం కానీ చాలా అద్భుతం. ఆ సెన్సెస్ పంచేంద్రియాలు కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తూ, పంచేంద్రియాలు కపిల మహర్షి చెప్పారు సూక్ష్మ శరీరం అంటే పంచేంద్రియాలు పనిచేయడము, అహము అంటే నేను ఉన్నా అన్న తత్వము ప్లస్ బుద్ధి, ఇవి 7 కలిస్తే సూక్ష్మ శరీరం అని క్లియర్ డెఫినేషన్ కపిల మహర్షి చెప్పారన్నమాట. ఆ విధంగా సూక్ష్మ శరీరం జరుగుతుంది.